कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामी इति नामिने नमस्ते सरस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादि पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे హరే కృష్ణ. మనం ఇప్పుడు చర్చించిపోయేది వచ్చేసి అల్లూరి వెంకటాద్రి స్వామి. చాలా అద్భుతమైన లీల అల్లూరి వెంకటాద్రి స్వామికి శ్రీనంపెరుమాళ్ళకి జరిగిన ఆ లీల వచ్చేసి మనకందరికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా పాత స్టోరీ కాదు, మళ్ళీ ఒక ఎక్కువ అంటే 200 సంవత్సరాలు ఉంటుంది. మనం మిగిలిందన్నీ త్రేతాయుగులు అట్లా జరిగింది, తర్వాత ద్వాపరులు ఇట్లా జరిగింది, రంగనాథ్ లీలలు అదంతా వస్తాయి. కానీ ఇది వచ్చేసి అదంతా ద్వాపరము త్రేతాయుగం కాదు, ఈ కలియుగంలో దాంట్లో కూడా ఒక 200 సంవత్సరాల క్రితం జరిగిన లీల. ఇప్పుడు కూడా డిసపిరెన్స్ డే తిరోభావోత్సవం ఇప్పుడు కూడా రంగనాథ గుడిలో వాళ్ళొక సమాధి ఉంటుంది, తిరువరస్ అంటారు తమిళ భాషలో. అక్కడ ఇప్పుడు కూడా అది సెలబ్రేషన్ చేస్తారు. ఆయన పాడిన పాటలంతా అక్కడ పాడతారు, భజన్స్ పాడతారు. అక్కడ ఒక శిష్య బృందం వస్తుంది, అక్కడ కీర్తన్స్ భజన్స్ అన్నీ చేస్తారు ఆయన ఒక తిరుభావోత్సవం జరిగినప్పుడు. సో చాలా మందికి ఒక క్వశ్చన్ ఉంటుంది, అరే దేవుడు ఇప్పుడు కూడా మాట్లాడతాడా, దేవుడు ఇప్పుడు కూడా హిందీలో అంటారు కదా ఆదాన్ ప్రదాన్, ఇప్పుడు కూడా చేస్తాడా ఆ భావన. ఆ దేవుడు ఇప్పుడేమే అట్లే ముందంతా మాట్లాడుతూ ఉండేవాడు, ఇప్పుడంతా అట్లా మాట్లాడతాడో లేదా, అట్లంతా ఏం లేదప్ప. నిజమైన భక్తుడు శుద్ధగా ఉండాలి, అంతఃకరణ శుద్ధి ఉండాలా, భగవంతుడు కావాలని చెప్పేసి ఆశ కలిగి ఉండాలా, భౌతిక విషయాల పట్ల కొద్దిగా విరక్తి కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు ఇష్టపడేది అది. మనము ఈ శాస్త్రం ఏం చెప్తుంది, ఈ ప్రపంచంలో మనం ఎట్లా ఉండాలని చెప్పేసి మనం ఒక బంధము, రసము, సఖ్యము అన్నీ ఉంటాయి కదా భౌతిక వ్యక్తులతోటి. అవి తామరాకపోయినా నీళ్ళు ఉన్నట్టు ఉండాలి. అది ఉంటుంది కానీ అది లేనట్టే, అది ఎక్కడ కూడా అంటుకోదు. అది అట్లా షేకింగ్లు ఉంటాయి, ఎప్పుడన్నది జారిపోవచ్చు అని చెప్పేసి. అట్లా ఈ భౌతికమైన వ్యక్తులతోటి సంబంధం వచ్చేసి మనము ఆ విధంగా ఉండాలి. అది ఉన్నట్టు కనిపిస్తుంటుంది, వర్షం అంతా పడినప్పుడు తామరాకపోయినా నీళ్ళు పడినట్టు కనిపిస్తుంటుంది. కానీ అది కొద్దిసేపు తర్వాత అట్లే కొద్దిగా గాలి వచ్చిందంటే అట్లే కిందకి వచ్చేస్తారు, నీళ్ళు అంటే పోతాయి అన్నమాట. అదే శాశ్వతంగా అక్కడ నిలబడడానికి దానికి ఇది లేదు. శాస్త్రం చెప్పే మాటలు ఇదంతా అంటే మోసం పోదు ఈ ప్రపంచంలో అని చెప్పేసి. ఈ ప్రపంచంలో నీ మోసపోవద్దని చెప్పుకోవడానికి ఎన్ని రకాల చెప్తుందంటే, ఎట్లా మాంసం ముక్కానికి మత్స్యం మోసం పోయినట్టు, ఒక చిన్న మాంసం ముక్కను చూసి ఎట్లా చేప మోసం పోతుందా, అట్లా నీవు భగవంతుని మర్చిపోయి మోసం పోవద్దు. అంటే దీని అర్థం ఏమంటే, ఈ ప్రపంచం నిన్ను ఎప్పుడైనా మోసం చేస్తుంది, ఈ లోకము నిన్ను భ్రమించేసి మోసం పోయి నీవు కష్టపడతావు జీవాత్మ, నీ సమయం అంతా వెళ్ళిపోయింది, నీకు అర్థం కాదు, అట్లా నీవు మోసం పోవద్దు, నీవు జాగ్రత్తగా ఉండని చెప్తుంది, మనని హెచ్చరం చేస్తుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండప్ప, ఈ ప్రపంచంలో ఉండే సంబంధ బాంధవ్యాలంతా తాత్కాలికమైనది, క్షణికమైనది, అది చాలా డీప్గా ఉన్నట్టు కనిపిస్తుంటుంది, అది ఎప్పుడు వెళ్ళిపోతుంది చెప్పలేము, అది టక్క వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఎట్లుంటారు, ఈ జీడిపప్పు చెట్టు చూసుంటారు కదా, ఆ జీడిపండు, దాంట్లో ఇత్తనాలు ఉంటాయి, జీడిపప్పు ఉంటాయి. ఆ జీడిపప్పు ఎక్కడ ఉంటాయి, కింద ఉంటాయి, పండు లోపల ఉన్నా కూడా కింద ఉంటాయి, కొద్దిగా అంటుకున్నట్లు, అది స్ట్రాంగ్ ఉండదు, కొద్దిగా దాంట్లో ఉంది ఆ పండుతో ఇంకొక పండు దాని విత్తన మనకి అది దానికైనా కూడా ఇది టేస్ట్ ఎక్కువ ఉంటుంది, అది కొద్దిగా ఉంటుంది, దానికి కూడా భద్రమైన కవర్లు ఉంటాయి, అది పండు కింద కొద్దిగా అంటుకుని ఉంటుంది. అది ఏమైనా కష్టపడి తీయాలని ఏం లేదు, దానికి ఏమో నైఫ్ ఏం అవసరం లేదు, చాకు తీసుకొని రావాలా, తలవారు తీసుకొని రావాలా, ఏం అవసరం లేదు, అది కొద్దిగా అంటుకుని ఉంటుంది. అట్లా ఈ పవిత్రమైన భక్తులు ఈ సంసారాలు ఉన్నట్టే కనిపిస్తారు. అది కానీ ఏమాత్రం వాళ్ళకి
ఈ సంసారంలో వాళ్ళు లేరాడు, పక్కగా దూరంగా ఉంటారు. అది మనకు కనిపిస్తుంటుంది. మనలాగానే ఒక శరీరం తీసుకునేసి, మనలాగానే వీళ్ళని చెప్పేసి బంధం పెంచుకునేసి ఈ ప్రపంచంలో ఉంటారని చెప్పేసి వాళ్ళకి ఈ ప్రపంచం చేసే మోసము క్లియర్గా తెలుసు. మనం మోసపోతున్నామని బాధపడుతున్నారు, కానీ వాళ్ళు మోసం పోవట్లేదు. ఈ ప్రపంచం ఒక యథార్థం ఇదని చెప్పేసి తాము రాకపోయిన నీళ్ళలాగా వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళు దీన్ని తప్పించుకొని పోవడానికి సులభమైన మార్గం ఏమి తెలుసుకునేసి మార్గంలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు మాంసముఖానికి మత్స్యం మోసం పోయినట్లు వాళ్ళు మోసం పోరు. అట్లా మనకు కూడా హెచ్చరిస్తారు, దేవుడిని మర్చిపోయి నీ మోసం పోతబ్బా, నీ మోసం పోతున్నావు. ఒక్కొక్క రాత్రి పగలు అవుతుందంటే సూర్యచంద్రులు మన ఒక ఆయుష్యాన్ని సూర్యచంద్రుని దొంగలు అంటున్నారు. ఎందుకంటే మనం రోజు రోజు ఆయుష్యం తీసుకొని పోతున్నారని చెప్పేసి. అయితే వాళ్ళు ఎవరిని వర్షిపేబుల్ అనుకుంటారు? సూర్యచంద్రులు అనుకుంటారంటే ఎవరైతే కృష్ణ కథ వింటున్నారా, ఎవరైతే కృష్ణ భక్తి చేస్తున్నారా, ఎవరైతే భగవంతుని పైన శ్రద్ధ కలిగి ఉంటారా, తన సర్వస్వాన్ని భగవంతుడికి అర్పించినారా, వాళ్ళని చూసి సూర్యచంద్రులు అనుకుంటారంటే వీళ్ళు మనకు మళ్ళీ దొరకరు, వీళ్ళకి ఇప్పుడే మనం ఒక హారతి చేస్తే మంచిదని. భౌతిక వ్యక్తులు ఒక ఆయుష్యం తీసేసి వాళ్ళ యొక్క శరీరం నుంచి ఆత్మని దూరం చేసుకోవడానికి రోజు లెక్క పెడతా ఉంటారు. అదే భగవద్భక్తుల్ని చూసుకునేసి హారతి చేస్తూ ఉంటారంటే, ఎందుకంటే మీరు మళ్ళీ మాకు దొరకదు, ఎందుకంటే మీరు పోయే చోటు ఉంది కదా, నతద్ భాసయతి సూర్యో న శశాంకో న పవక. అక్కడ మా పని లేదు, మేము అక్కడ ఎంట్రన్స్ అవసరం లేదు మాకు, అక్కడ మేము పోవాలని లేదు. కాబట్టి మీరు అటువంటి ఒక ఊరికి వెళ్తున్నారు, మళ్ళీ మీకు ఆరతి చేయాలంటే కూడా, మిమ్మల్ని చూడాలంటే కూడా మనకు దొరకరు. కాబట్టి మేము ఎప్పుడే మీకు ఆరతిలు చేసుకుంటామని చెప్పేసి సూర్యచంద్రులు అనుకుంటామని చెప్పి చాలా చోట చెప్తారు. అట్లా కృష్ణ కథ అనేది భగవత్ ప్రీతి, ఇదంతా ఒక జీవి మోసం పోకుండా ఉండాలంటే చేయాల్సిన ధర్మం. నీవు కష్టపడాలా, దేవుడి కోసం కష్టపడాలా, నీవు మాట్లాడాలా, దేవుడి గురించి మాట్లాడాలా. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అన్నారు, నేను శిల ప్రభుపాదుల గురు, నేను భగవంతు గురించి ఎంత మాట్లాడి ఈ గొంతుకి ఏ సమస్య వచ్చినా పర్వాలేదు, ఎందుకంటే భగవంతు గురించి ఏదో ఒకటి వస్తుంది ఈ ప్రపంచంలో, అది దేవుడి గురించి మాట్లాడి నేను కావాలంటే సమస్య వచ్చినా పర్లేదు. శాస్త్రం ఏం చెప్తుందంటే, భక్తులు ఏమంటున్నారంటే మనం తెలుసుకోవాలా, అరే దేవుడా, ఈ ప్రపంచంలో ఈ భౌతికమైన విషయాల నుంచి నాకు సుఖం దొరికిందంటే అది వద్దు, అది నా కర్మం అనుకుంటున్నాను. నీ వల్ల నాకు కష్టం వచ్చింది, నీ వల్ల నాకు దుఃఖం వచ్చిందంటే అది పర్వాలేదు, నీ యొక్క బ్లెస్సింగ్స్ అని అనుకుంటున్నాను, నీ యొక్క కృప బాధ అని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ అట్లా గొప్ప భక్తులు చాలా రేరుగా ఉంటారు. మనకేమంటే కొద్ది భక్తి చేసినా మనకు ఫలితం కావాలా, మనము ఏమాత్రం దేవుడు మన కర్మం వల్ల మనకు ఆ శ్రీకృష్ణుని తెలుసుకోలేకపోతే దేవుడిని మనం తిట్టుకుంటాం. కానీ నిజమైన భక్తులు ఎట్లా ఉంటారు, దేవుడు వాళ్ళతో ఎట్లా ఉంటారో మనము ఈరోజు తెలుసుకుందాం. అల్లూరి వెంకటాద్రి స్వామి అని చెప్పేసి గొప్ప భక్తుడు, చిన్న వయసులే ఆంధ్ర ఆయన, మన తెలుగువాడే. ఓకే, ఆయన అన్నీ వదిలేసి, అల్లూరిని వదిలేసి, వాళ్ళ ఊరు వదిలేసి, ప్రకాశం జిల్లా వదిలేసి ఆయన వచ్చేసి ఇక్కడికి వస్తాడు. మన వరదరాజుది ఒక గొప్పతనం విని ఉంటాడు చాలాసారి. వరదరాజు తెలుసు కదా, కంచి వరదరాజ స్వామి. ఓకే, అక్కడ పోయి బల్లి ఎక్కడ ఉంది అడగద్దు, వరదరాజ స్వామి ఎక్కడ ఉన్నది అడగాలి. సో ఆ వరదరాజ స్వామిని దర్శనం చేసుకుని ఆయనకు సేవ చేస్తూ ఆయన దగ్గర ఉండాలని చెప్పేసి తన ఆశ. ఆయనకి ఎన్నో సంవత్సరాలు సేవ చేస్తాడు. చిన్నప్పుడే సేవ చేస్తున్నాడు కాబట్టి తన సేవ చేసే భక్తుల్ని భగవంతుడు ఎప్పుడు మర్చిపోడు, ఎప్పుడు తన మైండ్లో ఉంటాడు. అరే ఈయన అది చిన్న సేవనే చేయొచ్చు, కానీ మనసులో ఉంటుంది దేవుడికి. అట్లా అయినా ఈ రెగ్యులర్గా ఏదో ఆయన ఒక గార్డెన్లో అక్కడ ఇక్కడ ఊడ్చడము ఏదో చేస్తూ ఉంటే వరదరాజుకి అనిపించింది. ఒకసారి పిలిపించి అల్లూరి వెంకటాద్రి స్వామిని, వెంకటాద్రి ఇక్కడ అని చెప్పేసి, మామూలుగా చిన్న పిల్లలతోటి తల్లిదండ్రులు మాట్లాడతారు కదా, నీ పెద్దగా అయిన తర్వాత నాకు అది చేయాలా ఇది చేయాలా అని చెప్పేసి. అట్లా ఈయన ఏమన్నాడంటే, నీ పెద్దగా అయిన తర్వాత నాకు ఒక మంచి డైమండ్ ముకుటం చేసేయాల, వజ్ర వైడూర్యాలతో కలిగిన ఒక కిరీటం కావాలా.
చిన్నపిల్లడు కదా చేసేస్తానులే స్వామి అని చెప్పేసి నాకు డబ్బులు వచ్చేస్తే మీకే ఇచ్చేస్తాను, మీకే దాన్ని ఖర్చు పెడతాను, మీకోసం ఏదో ఒకటి చేస్తానులే అని చెప్పేసి మాట కూడా ఇచ్చినాడు. అట్లా తాను భగవంతుడు సరే భగవంతుడు చెప్పినాడు కదా ఏదో ఒకటి చేయాలనే ఆశ దేవుడి కోసము తాను ఇంకా ఒక కీర్తన తనకు తెలిసిన వృత్తి అనేది వేరే ఏం లేదు, డబ్బు సంపాదించే మార్గం అనేది లేదు. ఇది దేవుడి కోసం ఏదైనా పని చేయాలంటే దాన్ని విజయం దేవుడే చేసిస్తారనమాట. దానికి మనం కష్టపడే అవసరం లేదు. అది మనకు కొంచెం మనకు ఆతృత కావాలా దేవుడి కోసం చేయాలని చెప్పేసి అది ఎట్లా దాన్ని సక్సెస్గా చేయాలని అది దేవుడికి తెలుస్తుంది అనమాట. ఇంకా ఆయన ఒక కీర్తన చేస్తూ ఉంటాడు, ఒక టవల్ ఏదో వేసుకుంటాడు. టవల్ వేసుకునేసి ఆ కాలంలో అంటే 200 సంవత్సరాల క్రితం అంటే ఒక చిన్న ఏజ్ అంటే ఇప్పుడు ఏదో అండ్ సెలబ్రేషన్ అంటే తిరుభావస్వామి 145 years అట్లా జరుగుతుంది 2026 ఈ టైంలో 146 తిరుభావస్వామి అండ్ శరీరం వదిలేసింది. ఆ చిన్న ఏజ్లో దేవుడు అడిగినాడు, అట్లా ఆడితే కీర్తన చేసుకుంటాడు. ఆయన టార్గెట్ ఏమి ఆ కాలంలో 10 రూపాయలు. అప్పుడు 10 రూపాయలు అంటే పెద్ద అమౌంట్ కదా. ఆ 10 రూపాయల కోసం కీర్తన చేస్తూ ఉంటాడు. రోజు టార్గెట్ 10 రూపాయలు రావాలా. ఆ 10 రూపాయలు వచ్చిన తర్వాత తాను ఏం చేస్తాడంటే ఈ దేవుడి కోసం దాన్ని ఎత్తి పెడతాడు. మళ్ళీ దాన్ని ఎక్కడ కూడా తన ఎంజాయ్మెంట్ కోసం వాడేది లేదు, తన సొంత సుఖానికి ఎక్కడ వాడు. తాను తినేది రైస్లో గంజి అంటారు కదా, నీళ్ళు బాగా వేడైన తర్వాత అన్నం బియ్యం వేసి అది బాగా ఉడికిన తర్వాత ఉడికిచ్చేసి దాన్ని కొద్దిగా ఉప్పు వేసుకొని ఆటే తింటారు. అది గంజి అంటారు. మామూలు ఆరోగ్యంతో బాగలేనప్పుడు చాలా స్టమక్ కొంచెం ఫ్రీగా ఉండాలి, రిలీఫ్గా ఉండాలి అనుకున్నప్పుడు ఎక్కువ అది చేస్తారన్నమాట. అట్లా తింటా ఉన్నాడు. కానీ దేవుడికి ఒక మంచిగా చేయాలని భలే ఆశ. అయితే తను ఒక్కోసారి ఆ 10 రూపాయల టార్గెట్ అంటే ఆ కాలంలో అది ఎప్పుడయ్యేది అది అప్పుడు ₹1 ఒక పైసా కూడా కాదు, దానికి కింద దీనికి కూడా వాల్యూ ఉంది. అట్లా అది ఆ అమౌంట్ కోసము చూస్తూ ఉంటాడనమాట. ఒక్కోసారి అది దొరికేది కాదు కంటే అక్కడ పెరుందేవి తాయారు వరదరాజ స్వామిని ఫోర్స్ఫుల్గా పోయి పంపించేసి ఆయనకు ఇంకా డబ్బులు రాలేదు, ఒక చుక్క నీళ్ళు కూడా తాగలేదు నా బిడ్డ, ఏదో ఒక డబ్బులు వేసుకుని వచ్చేయని చెప్తే మళ్ళీ వరదరాజు కూడా ఒక్కోసారి దాంట్లో డబ్బులు వేసి వచ్చేవాడంట. ఏదో ఒక మారు వేషంలో పోయి ఆ ఆయన టవల్ లాగా పెట్టుకుంటాడు కదా, దీనిపైన ఒక రూపాయో లేకుండా 50 పైసలు ఏదో ఒకటి ఇక్కడ ఇచ్చేసి వచ్చేది. అట్లా ఆ విధంగా సంపాదించేసి కష్టపడి వరదరాజుకు ఒక డైమండ్ మొక్కటం చేసేసినాడు. ఇంకా వరదరాజు మంచి ఆ డైమండ్ కిరీటం వేసుకునేసి తిరుగుతూ ఉంటే అమ్మవార్లు అడిగినారు, పెరుందేవి తయారు ఉన్నారు అక్కడ, శ్రీదేవి భూదేవి అడిగినారు, అవును ఆయనకు మంచి ముకుటం చేసి ఇచ్చినావు, మళ్ళీ మేము ఆడవాడు కదా, ఆయన పురుషుడు, ఆయనకు బంగారంతో ఏమంత అవసరం ఉంది, మాకైతే అవసరం, మాకు ఈ శృంగారాలపైన ఆశ ఉంది, మాకు ఇవ్వాలి కదా నీవు అంటే, అది ఏముంది మీ భర్తదే కదా, భర్తకుండే ఏ వస్తువునో భార్య తీసుకోవచ్చు, దాంట్లో భార్యకు సగం రైట్స్ ఉంది కదా, దాంట్లో అర్ధాంగి అంటే దాంట్లో రైట్స్ ఉంది, మీరు వేసుకోవచ్చు కదా మీరు కూడా మీకు ఎప్పుడన్నా నచ్చినప్పుడు అంటే, మేము ఎట్లా వేసుకుంటాము, ఆయన తలకాయ కొద్దిగా పెద్దగా ఉంది, మా తలకాయ చిన్న తలకాయ, మాకు అది సట్టు కాదబ్బా, మేము వేసుకుంటే అది ముఖం అంతా కనపడదు, మొత్తం కవర్ అయిపోతుంది, మాకు ఒక చిన్న చేసి ఇవ్వకూడదు అంటే మళ్ళీ కీర్తన చేస్తాడు. మళ్ళీ అదే పని, ఒక టవల్ వేసుకోవడము, కీర్తన చేసుకోవడము, భజన్స్ కీర్తన చేసుకుని మళ్ళీ ఏదో డబ్బులు వస్తే మళ్ళీ దాన్ని అట్లే పెట్టుకోవడము, దేవుడి కోసం పెట్టుకోవడం, తాను ఏదో గంజి తాగేసి బతకడం. తన సొంత సుఖానికి దేవుడి పేరు చెప్పుకొని తన సొంత సుఖానికి ఆ సొమ్ముని ఎప్పుడు వాడలేదు. అట్లా బతికి మంచిది, ఎంత ఆ ముకుటానికి కావలసినంత డబ్బులు వచ్చేసింది. అప్పుడు వాళ్ళు కూడా ఒక మంచి కిరీటం చేసేసినారు. దేవుడు కూడా చాలా క్లోజ్గా ఒకసారి ఆయన రథం పోతా ఉంది, మంచి ఎండాకాలం జరుగుతుంది, వైశాఖ పౌర్ణమికి రథోత్సవం జరుగుతుంది వరదరాజుది. అట్లా రథం పోతా ఉంటే రథం కొద్దిగా ముందు వెళ్ళిపోయింది, ఈయన కొద్దిగా వెనక పడినాడు, బ్యాక్ సైడ్లో ఉన్నాడు. ఈయన వరదస్వామి ఎండకు కదా బాగా లాగుతారు, బాగా లాగేసి ఒక రౌండ్ ఎట్టు కూడా తీసుకుని వచ్చేస్తారు వరదరాజ స్వామిని, త్వరగా తీసుకొని రావాలని చెప్పేసి ఎండకు ఎక్కువ తిరుగులేము ఒకటి.
ఈయన అన్నాడు, ఈయన స్వామి ఏదో పరిగెత్తుతున్నాడు. తాను అంత స్పీడ్‌గా పరిగెత్తలేకపోయినాడు ఆ సమయంలో. అంటే ఇది ఏజ్ అయినప్పుడు. అప్పుడు ఒక పాట ఒక సంగీతం చెప్తున్నాడు. నిలిచి మాట్లాడకూడదా నీలవర్ణుడా? ఎందుకయ్యా పరిగెత్తుతున్నావు? నీవేదో జవాన్, నవ యవ్వనము. మేము అట్లా పరిగెత్తలేము కదా నీతోటి. నిలిచి మాట్లాడకూడదా నీలవర్ణుడా? మీకు తెలుగు వాళ్ళు కాబట్టి మీకు అర్థమవుతుంది. కొద్దిగా నిలబడి ఉండొచ్చు కదా, కొద్దిసేపు ఉండొచ్చు కదా, ఎక్కడ పరిగెత్తేదని అంటే స్వామి రథం అట్లా ఆగిపోయింది. తన భక్తుడు వచ్చేసి సరిపోదమ్మా ఇంకా అని చెప్పేసి అడిగేసి అప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళిపోయినారు. ఈయన కింద నడుచుకుంటూ వస్తున్నాడు, వరదరాజస్వామి ఈయన చూసుకొని రథంలో వస్తూ ఉన్నాడు. అది భగవంతుడికి భక్తుడికి ఉండే ఒక ప్రేమ అనేది. అట్లా తాను అంటే ఈ విధంగా సంపాదించేసి మంచి కిరీటం చేసినాడు. అమ్మవార్లు కూడా వాళ్ళు కూడా మంచి కిరీటం వేసుకునేసి వాళ్ళకు కూడా ఆనందం వచ్చింది. మాకు కూడా ఎందుకంటే వరదరాజస్వామి మామూలుగా మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాను. వరదరాజస్వామి త్యాగం అంటారు. అదే ఇచ్చేది యాక్చువల్లీ అన్ని సాక్రిఫైస్ అన్ని ఇవ్వడము. ఆయనకు ఎందుకప్ప ఇదని చెప్పేసి వీళ్ళకి గోల, ఆయనకి ఎందుకు ఇది అవసరం అని చెప్పి బంగారు ముకుటం. ఆయన వరదరాజస్వామి ఈ వెంకటాద్రి స్వామి దగ్గర, అల్లూరి వెంకటాద్రి స్వామి దగ్గర, ఈ భక్తుల దగ్గర ఏదో ఒకటి చేయించాలని చెప్పేసి ఆయన ఆశ. అట్లా వీళ్ళు ముగ్గురికి అయిపోయింది, ముకుటం అయిపోయింది మంచి డైమండ్తో. అప్పటికి కీర్తన చేస్తూ తాను రోజు గడుపుతున్నాడు. అప్పుడు పార్థసారథి, చెన్నైలో పార్థసారథి అంటాడు, మీసలు పెట్టుకుని ఉంటాడు. ఆయన చూడొచ్చు అనమాట. ఎప్పుడైనా చాలా దగ్గర ఉంటారు, సెంట్రల్ స్టేషన్కి ఒక 2 కిలోమీటర్ దూరంలో ఉంటాడు. చాలా స్పెషల్ ఆయన కూడా పార్థసారథి. ఆయన దగ్గరే ఆయన అంటాడు, ఇంత పక్క నుండి వరదరాజస్వామికి చేసినావు, మళ్ళీ మేము కూడా ఇక్కడ ఈ ఊరు వెళ్ళబ్బా, మాకు ఏం లేదా అని చెప్తే ఆయన కూడా ఒకటి చేపించుకున్నాడు. ఆయన కూడా ఇంకా కష్టపడి అడిగినాడు కదా, స్వామి అడిగినాడు, పాప నోరిప్పి అడిగినాడు, మాకు కావాలని చెప్పి చిన్నపిల్లల్లాగా. సరే చేస్తాము, అర్చమూర్తిలో మాట్లాడి అడగడం అంటే మనం కాదనకూడదని చెప్పేసి మంచి ప్రేమంలో మళ్ళీ కీర్తని మళ్ళీ వేరే ఉద్యోగమో నెల ఏమో 1 కోటి రూపాయలు ఇన్కమ్ అదంతా ఏం లేదు. చాలా సరళము. తను బ్రహ్మచారి, 5 పైసలు లేదు చేతిలో. అయితే దేవుడికి సేవ మాత్రం గొప్ప గొప్ప సేవ తాను చేసింది. అట్లా అక్కడ కూడా ఆయన కూడా అడిగినాడని చెప్పేసి ఆయన కూడా ఒక మంచి ముకుటం చేసి ఇచ్చినాడు. మంచి ముకుటం చేసేసి వాళ్ళకి అక్కడ అయిపోయింది. వాళ్ళు కూడా అందరికి అయిపోయి అక్కడ నుంచి నంపెరుమాళ్ చూస్తున్నాడు. నంపెరుమాళ్ అన్నాడు, ఇది ఏమిదే, ఈ ఒక్క సృష్టిలో మొట్టమొదటిగా నేను వెళ్ళేసి వీడికి ఒక ఐడియా ఇచ్చిన మోడల్ నాదే. ఇక్కడ మనం పోయి అర్చ రూపంలో పోయి వీడొక హార్ట్ ఎట్టొక విన్ చేసి వీడి దగ్గర మంచి పనులు చేపించి వీళ్ళని ఎట్లో ఒకటే నా లోకానికి పంపించాలా, వీళ్ళని ఎట్టో ఒకటే మార్చే మార్గం ఉండాలా, దానికోసం నేను ఇంత కష్టపడుతున్నాను. అక్కడి నుంచి మా మనుషుల్ని పంపిస్తున్నాను ఉద్ధరించడానికి, వీళ్ళకు ప్రచారం చేయడానికి. వీళ్ళిద్దరు మంచిగా ముకుటలంతా చేపించుకున్నారు. మళ్ళీ నన్ను అసలు పట్టించుకోలేదు వెంకటాద్రి. ఇదేమయ్యా, నేను వీళ్ళకంత మోడల్, నేను సృష్టిలో మొదలు వచ్చింది. సో నాకు ఇవ్వకుండా ఎట్లా మళ్ళీ నువ్వు వాళ్ళకి మాత్రం చేసి ఇచ్చినావు. ఆయన త్యాగం అంటారు. ఆయనకి ఎందుకు ఇదంతము, ఆయన ఏం అవసరం, త్యాగ పురుషోత్తముడు ఆయన. అన్నీ త్యాగం చేసి పడేస్తాడు, ఆయన అన్నీ వదిలేస్తాడు, భక్తులు మాత్రం పట్టుకుంటాడు, మిగిలింది ఏది ఆయనకు అవసరం లేదు. అటువంటి వాడికి అంత ముకుటం చేసి ఇచ్చాను, మళ్ళీ నాకెక్కడ అని చెప్పేసి అడిగితే ఈయన అన్నాడు, స్వామి నీవు సరే నీకు కూడా చేసేస్తానులే, అంటే ఇది ఒక మెజర్మెంట్ పట్టుకుని వస్తాయి, కొలతలు నా దగ్గర లేదని ఇది అని చెప్పేసి. మన టైలర్ దగ్గర పోతే ఒకసారి ఆయన అంటారు, నీ కొలతలు ఉందబ్బా, బట్టలు మాత్రం ఇస్తే చాలా అంటారు. ఒకసారి లేని నేను కొలతలు కూడా రాసి పెట్టినాను, మర్చిపోయినాను, దొరకట్లేదు, పేజీ బుక్ దొరకట్లేదు అంటారు కదా. మనం చిన్నప్పుడు అంత రెగ్యులర్ టైలర్స్ ఉంటారు, ఇప్పుడు అంత రెడీమేడ్ అంతా ఉంటుంది. ఆ కాలంలో అట్లా కాదు. మా ఒక టైలర్ అని ఉంటాడు, వాడి దగ్గర ఆ స్కూల్కి అంతా పోయినప్పుడు కొన్నిసారి అందరు ఉంటాయి, అందరిది ఆ ఊరు వాళ్ళది అందరిది సైజులు ఉంటాయి, కొన్నిసారి కొలతలు ఉండవు, మనం పోవాలా, ఆయన మెజర్మెంట్ తీస్తాడు. అట్లా ఈయన అన్నాడు, నాకు వయసు అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు నేను ఆ కాలంలో అట్లా కాదు కదా, తత్కాల్ బుక్ చేస్తే ప్రీమియం తత్కాల్ ఉందో చూడు, కరెంట్ అవైలబిలిటీ ఉందో చూడు, పొదం తక్కని, ఆ టైం అట్లా కాదు కదా, పోవాలంటే
అది కాంచీపురం టు శ్రీరంగం 300 కిలోమీటర్ రావాలంటే చాలా ఆలోచించాలా, ఎంత నడవాలా, ఎంత కష్టం ఉంది. ఆ కాలంలో అంత దూరం పోవాలంటే అది పెద్ద విషయం. అట్లా సరే నీ కొలతలు పట్టుకుని వచ్చేసేయి, చేసిస్తానులే అని చెప్పేసి అన్నారు. అయ్యో నా పెరమళేం తక్కువ, నా కొలత అంతా చేసి ఇంకా ఇక్కడ నుంచి కొలతలు పంపించేసి మళ్ళీ నీవు అది రెడీ చేయించి అది చాలా లేట్ అవుతుంది, నేను వస్తానులే అని చెప్పేసి తాను పోయినాడు అక్కడ. అల్లూరి వెంకటరాజ స్వామి ముందు అన్ని చోట్ల మనము భక్తులు భగవంతుడికి తల వంచి ప్రణామం చేస్తారు, అక్కడ వచ్చి నిలబడతారు. భక్తులు భగవంతుడి ముందు తల వంచి సాష్టాంగ ప్రణామం చేసి నిలబడతారని వినుంటాం. అయితే ఇక్కడైతే చాలా విశేషం ఇది. ఇక్కడ నాంపెరుమాళ్ళు తల వంచి, ఎవరికి తల వంచాడు ఆయన, ఆయన తల వంచి నిలబడినాడు అల్లూరి వెంకటాద్రి స్వామి ముందు. తీసుకుందా మెజర్మెంట్ తీసుకో అని చెప్పేసి మంచి మళ్ళీ వారంతో మంచి ఎంత సైజు ఉంది చూపి తలకాయ కూడా ఇచ్చినాడు. ఇదా తీసుకొని చెప్పేసి మెజర్మెంట్ తల వంచి మెజర్మెంట్ తీసినారు, కొలతలు తీసినారు. సర్లే ఇంకెళ్ళొచ్చు నీవు అని చెప్పేసి తను భగవంతుని దర్శనం చేసుకునేసి తర్వాత ఆ కొలతలు కూడా తన యొక్క శిరంతో కొలతలు పెట్టుకునేసి మంచి ముకుటం తయారు చేయాలని చెప్పి స్వామికి మంచి వైడూర్యంతో వజ్రాలతోటి మంచి ముకుటం తయారు చేయాలని ఆశ. అట్లా మంచిగా దాన్ని తయారు చేసి తీసుకొని రావాలని కోరిక. ఇంకా మళ్ళీ కష్టపడాలా, ఏజ్ అయిపోయింది. రోజు పాడుతూ ఉంటే రోజు ఒక్కో చోట అయితే మేము ఇచ్చినామని ఉంటుంది కదా ఫీలింగ్. ఇంకా వేరే చోట పోయి కీర్తన చేసుకునేసి కొద్ది కలెక్ట్ చేసుకునేసి తాను కష్టపడి ఎట్టో ఒకటి బతికితే చాలని చెప్పేసి బతకడానికి కొద్దిగా ఆహారం తీసుకునేసి తన సర్వస్వాన్ని ఎట్టో చేసి నంపెరుమాళ్ళకు ఒక డైమండ్ ముకుటం చేసేయాలని చెప్పేసి ఆశ. మంచిగా తయారైపోయి మంచి డైమండ్ ముకుటము ఒకటి రెడీ అయింది స్వామికి. దాన్ని పట్టుకుని వస్తున్నాడు. సరే రంగనాథ స్వామికి దీన్ని అర్పించేస్తామని పట్టుకుని వచ్చేస్తే ఇక్కడ నుంచి శ్రీరంగం నుంచి ఒక 25 కిలోమీటర్ దూరంలో ఉంటాయి లాల్గుడి అనే ఒక ఊరు వస్తుంది. ఆ లాల్గుడి అనే ఒక ఊరు వచ్చినప్పుడు అక్కడ ఏం చేస్తారంటే దొంగలు దాన్ని ఎత్తుకొని పోతారనమాట. దొంగలు ఎత్తుకొని పోతారు అనుకుంటున్నాడు స్వామి, నీ సొమ్ము కష్టపడినాను నేను కదా, నీ కథ తయారు చేసినప్పుడే అది నీకు అర్పితంగా తయారు చేసినాం, నీకు కష్టపడి తయారు చేసినాం. సో నీ ఇష్టం, అది మనం ఏం చేయలేము. ఇంకా నేను వాళ్ళతోటి పోరాడలేను, నేను వాళ్ళతోటి ఫైట్ చేసి తీసుకొని రాలేను, నేను ఇంకేం చేయలేను. నేను పూర్తిగా సరెండర్ అయిపోతాడు. నీ కృప నీవు ఎట్లా అనుకుంటావు అట్లా. సో చెప్పి తాను భగవంతుడికి సరెండర్ అయిపోతాడు. ఆ సమయంలో పూర్తి శరణాగతి పొందుతాడు. తర్వాత ఆ కిరీటాన్ని ఎట్టో ఒకటి ఎంత కష్టపడింది అది మీకు దొంగలకు తీసుకొని పోవడానికి అని చెప్పేసి అదే సమయంలో నంపెరుమాళ తను ఒక రాజు ఒక వేషం, అంటే ఈ ఊరిది ఒక రాజులాగా ఒక వేషం వేసుకునేసి అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసి ఆ దుండుగుల్ని కొట్టేసి ముకుటాన్ని ఈయన చేతికి ఇచ్చేసి రాపోదాం, నేను ఉంటాను, నీకు ఏం భయపడదు, పోదాం శ్రీరంగం. కావాలంటే నా గుర్రంలోకి వచ్చాన్నాడు. మీరు పెద్దవాళ్ళు, దాసులు మేము, మాకదంతా ఈ నడవడం అనేది మాకు అలవాటు, ఎంత దూరమో నడుస్తాము, అసలు ఏముంది కీర్తన చేసి భజన చేసి పోతాము. అంటే ఏదో దారిలో ఎవరైనా కనిపిస్తే ఏదో 2 మంచి మాటలు దేవుడి గురించి మాట్లాడుకుంటాము. ఏదో ఎవరైనా ఏదైనా ఇస్తే మధుకరి చేసుకుని బతుకుతాం. మాకు బాగా సౌభాగ్యం ఇటువంటిది భోగులంతా మాకు అవసరం ఉండదు. మీరు రాజు కదా, మీరు అనుభవించుకోవచ్చు. మీకు భగవంతుడు ఆరాధ ఇచ్చినాడు మీకోసం, మాకు ఇదంతా అవసరం వస్తాంలే, మీరు వెనకాల మీరు కావాలంటే అట్లా తాను వచ్చేది సాక్షాత్ దేవుడు అని తెలియకుండా ఏదో మాట్లాడుకునేసి తను
మంచిగా మాట్లాడుతున్నాడు. ఈయన కూడా మంచిగా మాట్లాడుతున్నాడు. ఆయన గుర్రం పైన ఎక్కినాడు. ఈయన కింద నడుచుకుంటూ వస్తున్నాడు. ఈ విధంగా వచ్చేసి శ్రీరంగంకు దగ్గర వచ్చినాడు. సరే శ్రీరంగం తెలుసు కదా! అదే ఇట్లా పోతే నీకు శ్రీరంగం కనిపిస్తుంది. గోపురాలు కనిపిస్తాయి. అటే లోపల వెళ్ళిపోతే చాలు. సరే నేను ఇక్కడే ఉంటానా, పక్కన ఉంటానా, ఇప్పుడు ఈ ఊరిలో రాజు నేను. నా దగ్గర కూడా ఒక డైమండ్స్ ఉన్నాయి. ఒక నంబర్స్ చెప్పినాడు. నా దగ్గర కూడా పర్టికులర్ ఇన్ని నంబర్స్ డైమండ్స్ ఉన్నాయి. సో నీవు వచ్చి తీసుకోవచ్చు అవుతున్నావు. ఎందుకంటే ఇప్పుడు నీవు చాలా చోట నీకు అలవాటు అయినారు కదా, చాలా చోట తెలుసుకున్నారు. అల్లూరి వెంకటాద్రి స్వామి దగ్గర అడిగితే ఆయన చేసిస్తాడని చెప్పేసి. సో తప్పకుండా వీళ్ళని అడగచ్చు నిన్ను. కాబట్టి ఒక పని చేయి, ఒకవేళ ఎవరన్నా అడిగితే నా దగ్గర ఉందబ్బా రా అని చెప్పినాడు. సరే స్వామి అని చెప్పి ఆయన దండం పెట్టేసి లోపలికి వెళ్తాడు. అయితే వచ్చింది సాక్షాత్ నంపెరుమాళని తెలియదు పాపం. లోపలికి వచ్చినాడు. లోపలికి వచ్చి అయితే ముకుటం చేసినప్పుడు ఒక పని చెప్పినాడు నంపెరుమాళ్. చూడు దానికి ఒక మిడ్లలో ఆ ముకుటం కిరీటంలో మధ్య ప్లేస్లో కొద్దిగా ప్లేస్ వదిలేసేయని చెప్పేసి అట్లా చెప్పేసి నంపెరుమాళ్ళకు మాట వినేసి ఆ ప్లేస్ కొద్దిగా వదిలేసి తీసుకొని వచ్చినాడు. దాన్ని ఆ అల్లూరి వెంకటాద్రి స్వామి దగ్గర భగవంతుడు అడిగి చేసిన ముకుటల్ని మనము నీకు చూపిస్తాను, ఫోటో ఎట్లా ఉంటుందని చెప్పేసి. సో మీరు చూడవచ్చు ఎప్పుడన్నా కానీ శ్రీరంగం వచ్చినప్పుడు. ఎక్కువ ఈ ఫెస్టివల్కి అంతా ఎక్కువ స్వామికి ఈ ముకుటమే చేసిస్తారు. ఎందుకంటే మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటుంది, పూజారులకి ఎక్కువ పని ఉండదు. అల్లూరి వెంకటాద్రి స్వామి తను పర్సనల్గా మెజర్మెంట్ ఇచ్చినాడు కాబట్టి ఈజీగా భగవంతుడికి అది ఈజీగా అవుతుంది పెట్టడానికి అలంకారం. ఎందుకంటే ఈయన టైం తక్కువ ఇస్తాడు, అప్పటికప్పుడే మేకప్ చేసుకుని బయలుదేరాల. రకరకాల మాలలు వేసుకునేసి ఒక్కొక్క రోజు ఎన్ని గంటలకు లేస్తారా, ఎన్ని గంటలకు పండుకుంటారా అర్థం కాదు కొన్ని ఫెస్టివల్ టైంలో. అప్పుడంతా వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఈ ముకుటం వేయడానికి. మళ్ళీ ఎంతో భక్తి శ్రద్ధతో ఇచ్చినాడు కాబట్టి దేవుడు కూడా అది ఎంతో ప్రియమైనది, ఎప్పుడు వేసుకుంటాడు. యాక్చువల్గా రెగ్యులర్ ఫెస్టివల్ ఇది కనిపిస్తున్న రోజులు ఉండవు, చాలా ముకుట్లు ఉంటాయి కానీ ఇది ఎక్కువ కనిపిస్తుంటుంది. అట్లా మనం భగవంతుడికి అర్పించిన వెంకటాద్రి అర్పించిన ముకుటము ఈ ఫోటోలు మీరు చూడవచ్చు. తర్వాత ఆ రోజైతే ఏదైతే వెంకటాద్రి స్వామి ఇంకేమేమి అర్పించినాడు ఆ మాలలంతా మీరు అక్కడ చూడవచ్చు. ఆ విమాన పథకం అంటారు, రంగనాథుడి విమానం ఏముంటుందా అట్లా ఆ విమానంలాగానే ఉంటుంది ఆ పెండెంట్. దాంట్లో ఒక నీల రంగులతోటి ఒక ఇది ఉంటుంది, ఏదో దాంట్లో ఒక ఫోటో ఉంటుంది, మీకు వీడియోలు వీలైతే చూపిస్తాం. ఒక బ్లూ కలర్ డిటిసి రంగనాథ్ ఉంటాడు ఆ పెండెంట్ లోపల. దాంట్లో మళ్ళీ శ్రీదేవి భూదేవి ఉంటారు. చాలా స్పెషల్గా ఉంటుంది ఆ ముకుటము, ఆ పెండెంట్. తర్వాత ఒక మాల, తర్వాత చేతులు మీరు చూడవచ్చు, చేతులకు ఒక బ్యాంగిల్స్, దాంట్లో ఒక పెండెంట్. ఇదంతా ఒక బ్రహ్మచారి తన ఏ సంపదం లేనప్పుడు జస్ట్ భగవద్భక్తి భగవన్నామ సంకీర్తనం చేసుకొని దేవుడికి అర్పించిన గొప్ప హృదయం కలిగిన వ్యక్తి ఈ అల్లూరి వెంకటాద్రి స్వామి. అల్లూరి వెంకటాద్రి స్వామికి జై. అయితే ఈ తర్వాత ఏమైంది, ఆ ముకుటం కడ గ్రీన్ కలర్ ప్లేస్ పెట్టమన్నాడు కదా, ఒక స్టోన్ ఉంది కదా ఆ ముకుటంలో, ఇది ఎట్లొచ్చింది, తర్వాత ఇన్ని ఆభరణలు ఆయన ఎప్పుడు చేసినాడు, ఇదంతా మనము నెక్స్ట్ ప్రవచనంలో మనము తెలుసుకుందాం. అల్లూరి వెంకటాద్రి స్వామికి జై.